వెల్కమ్ బ్యాక్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఎలా అయినా సరే గ్రేటర్లో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే మంత్రులతో సర్వే కూడా నిర్వహించింది. సర్వే రిపోర్ట్ ని హైకమాండ్ కి పంపింది పార్టీ. బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్, రెడ్డి సామాజిక వర్గం నుంచి సిఎన్ రెడ్డి రేస్లో ఉన్నారు. ఈసారి స్థానికులకే ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది పార్టీ. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆశావాహుల లిస్టు కూడా మనం చూసాము, ఎక్కువ మంది ఆశావాహులు కూడా లిస్టులో ఉన్నారు. సో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం స్థానికులకి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి ఎలా అయినా సరే గ్రేటర్లో తమ జెండా పాతాలి అంటూ కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలా అయినా సరే కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరొక వైపు మంత్రులు కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టి పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికే హైకమాండ్ కూడా ముగ్గురు మంత్రులు అదేవిధంగా 19 మంది కార్పొరేషన్ చైర్మన్లతో ఒక కమిటీని వేసింది. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సర్వే నిర్వహించాలి. అదేవిధంగా ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే అక్కడ సీటు కైవసం చేసుకుంటాము అంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే కమిటీని వేసింది. కమిటీ కూడా సర్వే చేసి సర్వేకి సంబంధించినటువంటి నివేదికను కూడా హైకమాండ్కి పంపినట్టుగా సమాచారం. అయితే ఏ క్షణమైనా సరే జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గడ్డం వివేక్తో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు పెద్ద ఎత్తున సర్వే నిర్వహించారు. అయితే ప్రధానంగా ఇప్పటికే ఏ సామాజిక వర్గానికి జూబ్లీహిల్స్లో టికెట్ ఇవ్వాలి అంటూ కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు 42% రిజర్వేషన్ అమలు చేయాలి, స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అంటూ కూడా కాంగ్రెస్ భావిస్తుంది. పెద్ద ఎత్తున బీసీ నినాదం వినిపిస్తున్నటువంటి సమయంలో కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రస్తుతం బీసీల పేర్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి అంజన్ కుమార్ యాదవ్ కానివ్వండి, బొంతు రామ్మోహన్ కానివ్వండి, సేమ్ టైం నవీన్ యాదవ్ పేర్లు ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి. నవీన్ యాదవ్ గతంలో కూడా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. కానీ ప్రస్తుతం నవీన్ యాదవ్కి అక్కడ టికెట్ ఇవ్వాలి అంటూ కూడా పెద్ద ఎత్తున హైకమాండ్ నిర్ణయిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే సేమ్ టైం రెడ్డి సామాజిక వర్గం నుంచి మొన్నటి వరకు రంజిత్ రెడ్డి పేరు వినిపించినప్పటికీ రంజిత్ రెడ్డి ప్రస్తుతం ఇంట్రెస్ట్ లేదని కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి పేరు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గంలో టికెట్ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా సిఎన్ రెడ్డికి అక్కడ టికెట్ ఇస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మాత్రం ఒకవైపు సర్వే కొనసాగింది, మరొక వైపు ఎవరికి వారే తామే అభ్యర్థి అంటూ కూడా బహిరంగంగా కామెంట్ చేశారు. ఏకంగా అంజన్ కుమార్ యాదవ్ అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పోస్టర్స్ వేశారు. సేమ్ టైం రీసెంట్ గా కూడా గాంధీ భవన్కి వచ్చి పిసిసి చీఫ్ ని కూడా కలిశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున మీడియాతో కూడా మాట్లాడుతూ తానే అభ్యర్థినని, తనని కాదని ఇంకెవరికి ఇచ్చినా సరే జూబ్లీహిల్స్ లో ఓడిపోతారు అంటూ కూడా బహిరంగంగా కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ ఎన్నికలపైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎవరికి టికెట్ ఇస్తే కైవసం చేసుకుంటామంటూ కూడా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 2 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ అండ్ రెడ్డి సామాజిక వర్గం నుంచి సిఎన్ రెడ్డి పేర్లు వినిపిస్తుంది. ఫైనల్ గా వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తారని అయితే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హేమ.